Hello friends, good morning to all. Welcome back to Great Spoken English Institute. Friends, I am Srinivas. Friends, and today I am going to teach you one more structure, friends. Friends, I'll teach you as required by you, friends. Don't skip the class. I'll teach you as much as you want, and kindly subscribe to our channel. I'll further days I'll give you more topics, okay, and share this link to your friends also. Today friends, I'm going to teach you one more structure. In the meantime, my uncle died because he had been suffering from lungs problems for 2 years, and last week he died. Most of my relatives said if he had consulted a good doctor, he would have had good health. And I would like to give one more example. In my villages, most of the villages, they used to take alcohol. We informed them several times, but even though they skip our words, if they had stopped alcohol, their life would have had బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, ఇటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా చెప్పాలి? నేను కోచింగ్ తీసుకొని ఉండుంటే ఇప్పటికీ నాకు గవర్నమెంట్ జాబ్ ఉంటుండే, లేకుంటే ఉండి ఉండేది. అతడు డబ్బు పొదుపు చేసి ఉండుంటే అతడు సొంత ఇల్లు ఉండేది. నెక్స్ట్, అతడు లాస్ట్ డేస్లో కష్టపడి ఉంటే అతనికి ఈపాటి గవర్నమెంట్ జాబ్ ఉండేది. అతడు మంచి డాక్టర్ని సంప్రదించి ఉంటే అతని ఆరోగ్యం బాగా ఉండేది. ఇటువంటి సెంటెన్స్ ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. స్ట్రక్చర్ would have and had. would have and had. నీవు బాగా ఒక డిఎస్సి కోచింగ్ తీసుకొని ఉంటే ఫ్రెండ్స్, లుక్ అట్ ద బోర్డ్. ఇఫ్ you had taken DSC coaching at Avanigadda నీవు అవనిగడ్డలో డిఎస్సి కోచింగ్ తీసుకొని ఉంటే నీకు ఈ పాటికి గవర్నమెంట్ జాబ్ ఉండేది. యూ హ్యావ్ హ్యాడ్ a government job. You have had government job. ఫ్రెండ్స్, అవనిగడ్డ వాళ్ళు ఎవరైనా ఈ క్లాస్ వింటే సబ్స్క్రైబ్ చేయండి, వినండి ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ డిఎస్సి కోచింగ్ ఎట్ అవనిగడ్డ, యూ హ్యావ్ హ్యాడ్ అ గవర్నమెంట్ జాబ్. నీకు ఒక ఈ పాటికి ఉండేదంటే బై నా, ఈ పాటికి నీకు గవర్నమెంట్ జాబ్ ఉండేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. if you had or else if he had saved money, అతడు డబ్బు కనుక పొదుపు చేసి ఉండుంటే he would have had
He would have had a own house at KPHP. అతడు ఇఫ్ హీ హ్యాడ్ సేవ్డ్ మనీ, అతడు డబ్బు పొదుపు చేసి ఉండుంటే ఈ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ ఓన్ హౌస్ అట్ కేబిహెచ్పి. అతనికి కేబిహెచ్పిలో సొంత ఇల్లు ఉండేది లేకుంటే ఉంటుండే. నెక్స్ట్ మై అంకుల్ హ్యాడ్ consulted a good doctor. మా మామగారు ఒకవేళ మంచి డాక్టర్ని సంప్రదించి ఉంటే అతని ఆరోగ్యం బాగుండేది. ఈజ్ హెల్త్ హ్యావ్ హ్యాడ్ గుడ్. ఈజ్ హెల్త్ హ్యావ్ హ్యాడ్ గుడ్. అతనికి మంచి ఆరోగ్యం ఉండేది. నీవు రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉండుంటే నీకు మంచి గుడ్ కమ్యూనికేషన్ ఉండేది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ come to the institute regularly, you have had well communication. మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. నువ్వు రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉంటే ఇప్పటికీ నీకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నీవు ఇంగ్లీష్ నేర్చుకొని ఉండుంటే యూ వుడ్ హ్యావ్ had a job with MNC. If you had learnt English, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే you would have had a job with MNC. MNCలో నీకు జాబ్ ఉండేది లేకుంటే ఉంటుండే. ఫ్రెండ్స్ బాగా వినండి. would have had. ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ డిఎస్సి కోచింగ్ ఎట్ అవనిగడ్డ, నువ్వు అవనిగడ్డలో కోచింగ్ తీసుకొని ఉండుంటే యూ హ్యావ్ హ్యాడ్ గవర్నమెంట్ జాబ్ బై నౌ, ఈ పాటికి నీ గవర్నమెంట్ జాబ్ ఉంటుండే. ఇఫ్ యూ హ్యాడ్ సేవ్డ్ మనీ, అతడు డబ్బులు పొదుపు చేసి ఉండుంటే ఈ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఆ ఓన్ హౌస్ అట్ కేబిహెచ్బి, అతడుకు కేబిహెచ్బిలో సొంత ఇల్లు ఉంటుండే. నెక్స్ట్ మై అంకుల్ హ్యాడ్ కన్సల్టెడ్ అ గుడ్ డాక్టర్, మా మామగారు మంచి డాక్టర్ని సంప్రదించి కనుక ఉంటే ఈజ్ హెల్త్ వుడ్ హ్యావ్ హ్యాడ్ గుడ్, అతని ఆరోగ్యం ఉండేది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు ద ఇన్స్టిట్యూట్ రెగ్యులర్లీ, నువ్వు క్రమం తప్పకుండా ఇన్స్టిట్యూట్ వచ్చి ఉండుంటే యూ హ్యావ్ హ్యాడ్ వెల్ కమ్యూనికేషన్, నీకు మంచి కమ్యూనికేషన్ ఉంటుండే. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ కనుక నేర్చుకొని ఉండుంటే యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ గుడ్ జాబ్ విత్ ఎంఎన్సి, నీకు ఎంఎన్సిలో మంచి జాబ్ ఉంటుండే. అతడు నా మాట అనిల్ నా మాట విని ఉండుంటే అతడు మంచిగా ఉంటుండే. ఇఫ్ యూ హ్యాడ్ ఒబేడ్ మై ఇన్స్ట్రక్షన్స్, ఇఫ్ Anil obeyed my instructions, we would have had good together. అనిల్ నా మాట విని ఉంటే మేము మంచిగా ఉండేవాళ్ళం. నెక్స్ట్ అతడు నా మాట విని ఉంటే అతడు బాగుండేవాడు, అతనికి మంచి కమ్యూనికేషన్ ఉంటుండే, అతనికి ఇల్లు ఉంటుండే, కారు ఉంటుండే. నా మాట విని ఉంటే అతనికి ఇప్పటికీ కారు ఉంటుండే. ఇటువంటి సెంటెన్స్ వుడ్ హ్యావ్ ప్లస్ హ్యాడ్ ఈ స్ట్రక్చర్. ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా, విన్నదానిని 1కి 10 సార్లు అనండి, అంటే తప్ప ఇంగ్లీష్ రాదు.
Unless you speak, you never speak English. Damn sure I'm telling you. My dearest friends, if you want to speak English, don't be calm. You must to speak whatever you heard. It should be ruminated quite often. If you want to be top position, you must have had communication. Communication is a very important phrase. Don't skip the class, friends. Please watch it and share it, subscribe it. Thank you, friends. Thanks to all.